డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లుపై మరి కాసేపట్లో కూడా ఓటింగ్ అయితే స్టార్ట్ కానుంది. ఇక ఈ క్రమంలో పార్లమెంట్లో ప్రధాని మోదీ ఒక సుదీర్ఘ ప్రసంగం చేశారు. డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్నటువంటి అభ్యంతరాలపై ప్రధాని ఒక క్లారిటీ ఇచ్చారు. ఒక సుదీర్ఘ ప్రసంగమే చేశారు. చాలా అంటే అట్రాక్టివ్ వర్డ్స్ తో కూడా చాలా అందరికీ అర్థమయ్యేలాగా కూడా చాలా ఒక పాజిటివ్ దృక్పథంతో ప్రధాని ఒక క్లారిటీ ఇచ్చారు. ఉత్తర దక్షిణ తూర్పు చిన్న పెద్ద అని తేడాలు వద్దంటూ కూడా ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు. నైష్పాతిక పద్ధతిలోనే లోక్సభ సీట్లు పెరుగుతాయంటూ కూడా ప్రధాని చెప్పారు. దీంట్లో ఎటువంటి అంటే ఏది కూడా కావాలని చేస్తున్నది లేదు అని చెప్పారు. మహిళా రిజర్వేషన్ అడ్డుకుంటే మూల్యం చెల్లిస్తారంటూ ప్రధాని ఈ సమయంలో కూడా మాట్లాడారు. డీలిమిటేషన్తో తెలంగాణ ఏపీలో సీట్లు పెరగనున్నట్లుగా చెప్పారు. దీని మీద అపోహలు వద్దన్నట్లుగా కూడా ఆయన ప్రసంగించడం జరిగింది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి 17 సీట్లు 26కు పెరుగుతాయని, ఏపీలో ఉన్నటువంటి 25 సీట్లు 38కి పెరుగుతాయంటూ ఆయన చెప్పారు. మహిళా బిల్లుకు డీలిమిటేషన్కు ఇప్పుడు కేంద్రం ముడిపెడుతూ ఉంది. ఇదే మనకి సౌత్లో పొసగటం లేదని చూడొచ్చు. దక్షిణ రాజకీయాల్లో కూడా ఈ విషయం అసలు పొసగటం లేదు. డీలిమిటేషన్ వల్ల 543 సీట్ల నుంచి 850 సీట్లకు పార్లమెంటు స్థానాలు పెరుగుతాయి. ఈ అన్ని అంశాలు మనం చూస్తున్నాం. కానీ మరి ఎందుకు అంతా కూడా బాగా సీట్లు పెరుగుతాయి, ఏపీకి పెరుగుతాయి, తెలంగాణకి సీట్లు పెరుగుతాయి, ఇటు తమిళనాడుకి సీట్లు పెరుగుతాయి, ఒక కేరళకు మాత్రం సీట్లు తగ్గుతున్నాయి. అయినప్పటికీ ఎందుకు మరి దక్షిణాది రాష్ట్రాలు ఇంతగా వ్యతిరేకిస్తున్నాయి? ఈ అంశాన్ని మనం చూద్దాం. ఎందుకు దక్షిణాది రాష్ట్రాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి? మహిళా రిజర్వేషన్ బిల్లుకి ఏమాత్రం కూడా ఎవరూ వ్యతిరేకత లేరు, కానీ ఈ డీలిమిటేషన్ అనే దానికి మాత్రం చాలా వ్యతిరేకంగా ఉన్నారు. డీలిమిటేషన్ ఆధారంగా ఈ సీట్ల పెంపు అంశాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఒక్కసారి అక్కడ అమిత్ షా కానీ మోదీ కానీ వీళ్ళు ప్రసంగించడం జరిగింది. వాళ్ళ ప్రసంగాలు చూసిన తర్వాత ఏంటి ఈ అంశంలో ఎందుకు ఇంతగా దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయనే అంశం క్లియర్ కట్ గా మనం ఇక్కడ చూద్దాం. इनकी अभी 25 सीटें हैं आंध्र प्रदेश की, और अब की स्थिति में उसका प्रतिशत प्रतिनिधित्व 4.60 है, 4.60। अब इसमें भी 50% लगभग वृद्धि होगी, तो सीटें हो जाएगी 38, और 4.60 की जगह 4.65% उनकी शक्ति हो जाएगी। तेलंगाना में 17 सीटें हैं अभी, और उनकी शक्ति 543 के सदन में प्रतिशत 3.13 है। अब उसमें 50% की वृद्धि होगी और सीटें हो जाएगी 26, और 3.13 की जगह 3.18% उनकी क्षमता। ఇక ఈ డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ ఈ రెండింటికి ముడిపెట్టి ఇప్పుడు సీట్లు పెంచడం ద్వారా కూడా ఎవరికి ఏ స్థానాల్లో ఎంత సీట్లు పెరుగుతున్నాయి, దీనివల్ల ఎంత లాభం చేకూరుతుంది ఆయా ప్రదేశాలకు ఆయా రాష్ట్రాలకు అంటూ కూడా అమిత్ షా ప్రసంగించడం జరిగింది. ఇక ప్రధాని మోదీ కూడా మాట్లాడారు. తర్వాత ప్రధాని మోదీ కూడా ఈ అంశం మీద మాట్లాడుతూ కూడా తాను కూర్చున్నటువంటి సీటును కూర్చొని కూడా అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను ఒకే రకంగా చూడగలను, కానీ నిష్పక్షపాత ధోరణి నేను పాటించడం లేదంటూ ప్రధాని మోదీ కూడా ఒక క్లారిటీ ఇచ్చి ఒక పెద్ద ప్రసంగం ఎమోషనల్గా అందరి హృదయాలను తాకే విధంగా ప్రతిదీ కూడా అంటే ఏదైతే సౌత్ ఇండియాలో కానీ ఇక్కడ కానీ జరుగుతున్నటువంటి ప్రచారాలు ఉన్నాయో వీటన్నిటికీ క్లారిటీ ఇస్తూ కూడా చాలా క్షుణ్ణంగా ఈ అంశం గురించి మాట్లాడారు. ఒకసారి ప్రధాని మోదీ ఏం మాట్లాడారు అనేది చూద్దాం. बड़ी जिम्मेवारी के साथ इस सदन में इस पवित्र जगह से कहना चाहता हूं, चाहे दक्षिण हो, उत्तर हो, पूर्व हो, पश्चिम हो, छोटे राज्य हो, बड़े राज्य हो, मैं आज एक जिम्मेवारी से कहना चाहता हूं कि निर्णय प्रक्रिया किसी के साथ भी भेदभाव नहीं करेगी। ये निर्णय प्रक्रिया किसी के साथ अन्याय नहीं करेगी। भूतकाल में जो सरकारें रही और जिनके कालखंड में जो परिसीमन हुआ और जो अनुपात उस समय से चला आ रहा है, उस अनुपात में भी कोई बदलाव नहीं होगा और वृद्धि भी उसी अनुपात में होगी। రైట్. ఇక ప్రధాని మోదీ మాట్లాడుతూ కూడా తాను కూర్చున్నటువంటి సీటు నుంచి
ప్రధాని సీట్ నుంచి దేశాన్ని ముక్కలుగా చేసి చూడలేమంటూ కూడా తాను ప్రసంగాన్ని ప్రారంభించి ఆ తర్వాత ఏదైతే ప్రచారాలు జరుగుతున్నాయో దక్షిణాదిలో ఇవన్నీ అబద్ధాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ప్రమాణ స్వీకారం చూసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా అంటే కాశ్మీర్ నుంచి మొదలు పెడితే కనుక కన్యాకుమారి వరకు అందరినీ కూడా ఒకేలాగా ఒకే దృష్టికోణంతో నేను చూస్తున్నాను. ముక్కలుగా చూడటానికి కానీ ఆలోచించడానికి కానీ నిర్ణయం తీసుకోవటానికి కానీ ప్రధానమంత్రికి వీలు లేదంటూ కూడా మోదీ స్పష్టం చేశారు. కేవలం కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం నిరాధారంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ చెప్పారు. ఒక బాధ్యతాయుతంగా మాట్లాడుతున్నారంటూ తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ చిన్న పెద్ద రాష్ట్రాలు ఏవైనా సరే ఇప్పుడు జరిగేటువంటి నిర్ణయ ప్రక్రియలో ఎవరి పట్ల భేదాభావం ఉండదు, ఎవరికి అన్యాయం చేయదు. గత ప్రభుత్వాల హయాంలో జరిగినటువంటి నియోజకవర్గాల పునర్విభజన ఎలా జరిగిందో అప్పటి నుంచి ఏ నిష్పత్తి కొనసాగుతూ వస్తుందో ఆ నిష్పత్తిలో ఎలాంటి మార్పు ఉండదంటూ చెప్పారు. ఎస్ అంటే ప్రధాని మోదీ మాట్లాడినటువంటి మాట దానికి మరి దక్షిణ భారతదేశం నుంచి ఏం ఆలోచిస్తున్నారు, సౌత్ రాష్ట్రాల్లో కూడా ఏం ఆలోచిస్తున్నారని చూస్తే ఇప్పుడు ఏదైతే ఉందో అంటే గతంలో ఏ నిష్పత్తి ప్రకారం అయితే డివైడ్ చేశారో ఆ నిష్పత్తి ప్రకారమే కొనసాగిస్తూ ఈ డీలిమిటేషన్ చేస్తాము అని చెప్పారు. దీని ద్వారానే సీట్లు పెంచుతామని చెప్పారు. బాగుంది. కానీ ఇక్కడ సౌత్ స్టేట్స్ చెప్తుంది ఏంటంటే మా దగ్గర నుంచి తీసుకుంటున్నటువంటి జిఎస్టీ కానీ ఇవన్నీ కానీ ఆదాయాలు ఎక్కువగా ఉన్నాయి, ఇక్కడ పెరుగుతున్నటువంటి పెంపు సపోజ్ ఒక రాష్ట్రంలో కనుక మనం కన్సిడర్ చేసుకుంటే ఈ సౌత్ స్టేట్స్లో జనాభా ప్రాతిపాదికం చూసుకుంటే ఇక్కడ అందరూ కూడా ఇక్కడ 20 సీట్లకి ఇంకో 10 సీట్లు పెరిగితే కనుక నార్త్కు వెళ్ళేసరికి అక్కడ 80 సీట్లు పెరుగుతున్నాయి. జనాభా ప్రాతిపాదికను మీరు పెంచినప్పుడు ఇక్కడ నుంచి ఆదాయం ఎక్కువ తీసుకుంటూ అక్కడ నుంచి మీరు సీట్లు పెంచితే రేపు మీరు ప్రభుత్వాన్ని ఫామ్ చేసేటప్పుడు సౌత్ స్టేట్స్కి దక్షిణ రాష్ట్రాలకి ఇంపార్టెన్స్ ఏముంటుంది, ఇంక ఎందుకు పట్టించుకుంటారు మీరు దక్షిణ రాష్ట్రాలంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ రకమైన ఇక ప్రధాని మోదీ మాట్లాడుతూ అంటే తమిళంలో చెప్పడానికైనా కానీ నేను దేంట్లో చెప్పడానికైనా కానీ మీరు గ్యారంటీ అడిగితే గ్యారంటీ ఇస్తాను, వాగ్దానం కావాలంటే నేను వాగ్దానం చేస్తాను. ఇదే మాటలను తమిళ్లో చెప్పమంటే తమిళ్లో కూడా చెప్తాను. తమిళనాడు బాగా వ్యతిరేకిస్తూ ఉంది దీన్ని. ఇక తమిళ భాషా ప్రాతిపదికన కూడా ఇక తమిళనాడును కూడా ప్రసన్నం చేసుకునేందుకు తమిళ్ అనే మాట కూడా తెచ్చారు. కానీ ప్రధాని మోదీ వాగ్దానం గ్యారంటీ ఏం చేసినా కానీ సరే ఈ కొన్ని రోజులు ఆయన ఉంటారు, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే వాళ్ళ నెక్స్ట్ వేరే ప్రధాని మారుతారు, మోదీ ఎల్లకాలం ఉండరు కదా. మరి అప్పుడు ఏదైతే ఈ చట్టంలో రాసుకోవటం జరిగిందో దాన్నే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. కానీ అప్పుడు ఏ దుఃఖప్రదంతో అప్పుడు ఏ ఎమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పుడున్నటువంటి ప్రధాని దీన్ని ఇంప్లిమెంట్ చేశారు అనే ఎమోషన్ ఎవరికి ఉండదు కదా కాలక్రమేణా. సో ఈ అంశంలో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక 2029 ఎన్నికల నుంచి మహిళా రిజర్వేషన్ అమలు కోసం కేంద్ర ప్రభుత్వం తలపడుతున్నటువంటి నియోజకవర్గాల పునర్విభజన కారణంగా తమకు నష్టం కలుగుతుందని ఇటు దక్షిణాది రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నాయకులైతే ఇప్పుడు దీని మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లోక్సభ వేదికగా అయితే ఆయన స్పష్టతనిచ్చారు. లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ డీలిమిటేషన్ కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లుపై జరిగినటువంటి చర్చలో ఇదంతా కూడా మాట్లాడారు. ఇక ఇక్కడ ముఖ్యంగా కూడా వ్యతిరేకిస్తుంది ఎవరు కూడా దక్షిణాది నుంచి కానీ లేకపోతే అసలు భారతదేశంలో ఉన్నటువంటి ఎవరు కూడా మహిళలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను మహిళా సాధికారిత బిల్లుని ఎవరు కూడా క్వశ్చన్ చేయట్లేదు. ప్రధాని మోదీ ఏం చెప్తున్నారంటే ఈ మహిళా సాధికారిత బిల్లుని అంటే మహిళల బిల్లుని మీరు అడ్డుకోవద్దు, ఇది దేశంలోనే ఎప్పటికీ కూడా ఒక నిలిచిపోయేటువంటి ఒక బృహత్పర కావ్య మహాఘట్టం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. 2023లోనే అమలు దీనికి అందరూ ఆమోదం తెలిపారు. 2024లో అమలు కావాల్సి ఉంది, కానీ ఎలక్షన్స్ ఉండటంతో కూడా అప్పుడు అమలు కాలేదు. ఇప్పుడు 2029లో అమలు చేద్దాం దీన్ని, ఇప్పటికైనా కానీ అందరూ ఏకతాటి మీదకి వచ్చి మీరు అందరూ కూడా దీన్ని ఒప్పుకోండి, దీనికి అందరూ కూడా ఏకతాటి మీద ఉండండి, లేకపోతే మహిళలకు మీరు పెద్ద అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కావాలంటే దీనికి అసలు నాకు క్రెడిట్ వద్దు, ఎవరి క్రెడిట్ కావాలంటే వాళ్ళది, అందరి ఫోటోలు అన్నీ కూడా పేపర్లో వేపిస్తాం ప్రభుత్వ ఖర్చుతో, ఎవరు ఫోటో కావాలంటే వాళ్ళ ఫోటోలు కూడా వేపిస్తాము మెయిన్గా అంటూ కూడా ప్రధాని మోదీ అయితే చెప్పడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ ఎవరు కూడా మహిళా బిల్లుకి ఇటు డీలిమిటేషన్కి ఈ రెండింటికి ముడి పెట్టడమే ఇక్కడ వచ్చినటువంటి అతి పెద్ద చిక్కు. మహిళా బిల్లుని అడ్డం పెట్టుకొని ఈ రకంగా రాజకీయం చేస్తున్నారంటూ కూడా ఇప్పుడు రాష్ట్రాలు మాట్లాడుతూ ఉన్నటువంటి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మహిళా బిల్లులు మహిళలకు ప్రాతినిధ్యం రావాలి, 33% అంటే ఆల్రెడీ వాళ్ళకి ఎవరు ఈ హక్కు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇది కూడా ప్రధాని మోదీ చెప్పారు. కాకపోతే ఎప్పటి నుంచో జరిగినటువంటి అన్యాయాన్ని ఇప్పటికైనా కానీ కరెక్ట్ చేసుకుందాం అన్నారు. అది చాలా బాగుంది. కానీ డీలిమిటేషన్తో ముడిపెట్టడమే ఇప్పుడు రాష్ట్రాలకు వచ్చినటువంటి చిక్కు. తర్వాత
ఇటు దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం చాలా తగ్గిపోతుందని పదే పదే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు కానీ వీళ్ళు కానీ చెబుతూ ఉన్నారు. ప్రభుత్వాలు కూడా అందుకే వ్యతిరేకిస్తున్నాయి. మనం దక్షిణాది రాష్ట్రాల్లో తప్పితే చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ తప్పితే మిగతా అన్ని రాష్ట్రాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం తెలంగాణ నుంచి చూసుకున్నా కానీ ఇప్పటికే కూడా మనం చూసుకుంటే పథకాల అమల్లో కానీ వీటన్నిటిలో కూడా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. ఈ అంశాన్ని పదే పదే లేవనెత్తుతున్నారు. కానీ ఈ అంశంలో ఏ అన్యాయం జరగట్లేదు, అందరినీ ఒకేలాగా చూస్తున్నామని చెప్తున్నారు. పథకాల అమల్లో క్లియర్ కట్గా కూడా సమానంగా కూడా పథకాలు అమలు కాకపోవటము ఇవన్నీ కూడా చూస్తున్నాం. నిధుల విషయంలో కానీ ఇప్పుడు తెలంగాణ నుంచి కానీ ముఖ్యంగా హైదరాబాద్ నుంచి కానీ ఎక్కువ జిఎస్టీలు కానీ ఇవన్నీ కూడా ఆదాయం ఎక్కువగా కూడా వెళ్తుంది, ఇటు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. కానీ వెనక్కి వచ్చేటువంటి ఆదాయం ఎంత, కేటాయింపులు ఎంత, వీటి మీద ఎప్పటి నుంచో కూడా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా కానీ సరే జరిగిందేదో జరిగిపోయింది, ఆ తర్వాత అయినా నువ్వు చేయగలిగితే చట్టాలను సవరణ చేయాలి, లేదంటే దాన్ని అలా ఉంచేయగలగాలి. కానీ ఇంకా కూడా దీనివల్ల ఇంకా నష్టం జరుగుతుంది. ఇక ఫ్యూచర్లో ఎవరు కూడా దక్షిణాది రాష్ట్రాల వైపు చూడరు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఎవరైనా ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్లో రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలంటే మనం ఇప్పుడు చూసుకున్నా కానీ సపోజ్ ఎక్కడైనా ఎలక్షన్స్ జరగబోతున్నాయి, ఆ రాష్ట్రంలో చాలా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఏదైనా ఇంపార్టెంట్ పదవికి కేటాయిస్తూ ఉంటారు. అంటే ఆ రాష్ట్రానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు అలా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఎప్పుడు కూడా ఈ పదవులు ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ ఈక్వేషన్స్ ఆధారంగానే జరుగుతూ ఉన్నాయి. మరి ఈ క్రమంలో ఎప్పుడైతే దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత లేదు, అసలు వీళ్ళ ఓటింగ్ ఇంపార్టెంట్ కాదు అక్కడ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో అన్నప్పుడు ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంటుంది? ఏమైనా పట్టించుకుంటారా? ఏమైనా పథకాలు ఇస్తారా? ఏమైనా నిధులు ఇస్తారా? ఆదాయం మాత్రం తీసుకుంటారు. ఇదే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు వస్తున్నటువంటి పెద్ద క్వశ్చన్. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలేమో మేము జనాభా నియంత్రణ పాటించి ఇటు తమిళనాడు కానీ కేరళ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక కానీ తెలంగాణ కానీ వీళ్ళందరూ కూడా జనాభా నియంత్రణ మేము పాటించాము, అందుకని మాకు జనాభా నియంత్రించడానికి రాష్ట్రాలు ఎక్కువ సీట్లు వస్తాయి, మిగిలిన జనాభా నియంత్రణ పాటించినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువ సీట్లు వస్తాయి, మేము పాటించినందుకు మాకు తక్కువ సీట్లు వస్తాయి, ఇదొకటి చెప్తున్నారు. ఇక రాజకీయ ప్రాధాన్యత తగ్గిపోతుంది. ఇది ఇంకా పెద్ద క్వశ్చన్. ఎందుకంటే రాజకీయ ప్రాధాన్యత తగ్గినప్పుడు ఆ రాష్ట్రానికి ఎటువంటి పథకాలు వస్తాయి ఏంటనేది ప్రత్యేకంగా కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు భారీగా పెరుగుతాయి. తర్వాత కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో దక్షిణాది ఓటర్లు అసలు ప్రభావమే ఉండదు, ఆ ప్రభావం తగ్గిపోతుంది. ఇది రెండో పాయింట్. ఇక నిధుల కేటాయింపు చూస్తే కనుక ఫైనాన్స్ కమిషన్ నిధుల పంపిణీకి కూడా జనాభానే కొలమానంగా తీసుకుంటుంది. ఆ జనాభాని కొలమానంగా తీసుకున్నప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు వచ్చేటువంటి కేంద్ర నిధులు తగ్గిపోతాయి. ఇక పునర్విభజన జరిగితే దక్షిణాదికి జరిగేటువంటి నష్టాలను కనుక చూస్తే ఇటు కేరళ తమిళనాడు వంటి రాష్ట్రాల సీట్ల వాటా గణనీయంగా తగ్గిపోతుంది. ఉదాహరణకు కేరళ సీట్ల వాటా 3.7% నుంచి 2.2% పడిపోవచ్చు. ఉత్తరాది ఆధిపత్యం అంటే ఉత్తరప్రదేశ్ బీహార్ వంటి రాష్ట్రాల్లో సీట్లు 79% వరకు పెరిగే అవకాశం ఉంది. తమిళనాడులో కేవలం 26% పెరుగుదల ఉండొచ్చు. ఇక్కడ మనం చూస్తే రెండు రాష్ట్రాల్లోనూ సీట్లు అయితే పెరుగుతున్నాయి. మరి ఏంటి ప్రాబ్లం అంటే ఇక్కడ ఎంత శాతం పెరుగుతున్నాయి, అక్కడ ఎంత శాతం పెరుగుతున్నాయి అన్నది మనం చూడాలి. సో ఈ రకంగా కూడా ఇందుకనే దీన్నంతా కూడా వ్యతిరేకిస్తూ దక్షిణ రాష్ట్రాల్లో ఒక ఏపీ మినహా కనుక మిగిలినటువంటి గవర్నమెంట్స్ అయితే వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఒక్కటే మనం అర్థం చేసుకోవాలి, మహిళా బిల్లును వీళ్ళు వ్యతిరేకించడం లేదు. ఈ డీలిమిటేషన్ ఆధారంగా కూడా ప్రాతినిధ్యం సీట్లు ఇవ్వటాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ బీజేపీ చాలా తెలివిగా కూడా మహిళా బిల్లుకి డీలిమిటేషన్కి ముడిపెట్టింది అని కూడా దీని మీద అయితే చర్చ జరుగుతుంది. మరి ఈ డీలిమిటేషన్ ప్రక్రియ మీద మీరేమంటారు? ప్రధాని మోదీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కరెక్టా కాదా? దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందా జరగదా? జరగటం లేదని చెప్పి ఇటు ఎన్డీఏ చెప్తూ ఉంది, మరి ప్రధాని మోదీ చెప్తూ ఉన్నారు. దీన్ని మీరేమంటారో కూడా కామెంట్ చేయండి.